హాయ్ హలో నమస్తే టు అనదర్ న్యూ వీడియో మచా. ఓకే, ఈరోజు అయితే మనం 1v1 ఓన్లీ హెడ్ షాట్ అయితే ఆడిపోతున్నాం అనమాట. ఇప్పుడు మన ఛాలెంజ్ ఏంటంటే ఓన్లీ హెడ్ షాట్స్ కాబట్టి మనం ఓన్లీ హెడ్ షాట్స్ కొట్టాలి. బాట్ ఎంత అయితే మ్యాగజైన్ వస్తుందో అంత మాత్రమే కొట్టాలి. ఈ బుల్లెట్స్లో కొట్టకపోతే మనం వాడి దగ్గరికి వెళ్ళి ఫిష్తోనే ఆడాలి. గెలిస్తే గెలిచాము. ఓకే, ఇగో డెసర్ట్ టేగర్లో 6, దీంట్లో 2, దీంట్లో 2, 4. ఇంతకు మించి ఒక బుల్లెట్ కొన్నా ఎక్స్ట్రా వాడడానికి లేదు. నా దగ్గర చిన్న ప్లాన్ ఉంది. కానీ నుంచట్లేదు ఎడుగా చూడు. బాగా కష్టమైనది లాగా ఉంచుకోవటాలంటే రాగండి. ఒకటే రీలోడ్ చేయకూడదు, బుల్లెట్లు లెక్క పెట్టుకోవడానికి. రెండు పక్కన కూర్చో, పక్కన అయిపోయింది. నెక్స్ట్ మనం వెయిట్ చేయాలంటే గాయస్. ఓకే, ఈరోజు అయితే ఇడికి ఒక ఉంటుంది. ఇంకా మన దగ్గర ఒక బుల్లెట్ ఇంకోండి. ఫిష్తో ఎలా పడాలో నేర్పిస్తాను చూడండి. ఫిష్తో పడతాను. భయపెట్టేద్దాం ఆగింది కాసేపు. మూమెంట్ చూపించేది ఆవిడ చచ్చిపోతుంటుంది. ఇదంతా కాల్సి పెట్టుకుంటాను. నా ఇన్స్పిరేషన్ ఎవరంటే వాళ్ళ వద్దు చెప్పేది చూపించింది. నా మోస్ట్ ఇంట్రెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ లెజెండ్. ఇన్స్పిరేషన్ కూడా అనుకుంటున్నాను. ఇంగ్లీష్ టచ్ చేయకూడదు అవుతుంది కదా. చూడండి, తిప్పి ఇదంతా కొడుతుంది. సరే ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాం. అసలు కొట్టలేడు కానీ బాడీ పడుతుంది. పేపర్ ఉన్నాను. పిచ్చితో కొట్టిన అవ్వట్లేదు. నిదాన స్టేట్కి వెళ్ళిపోదాం. వేరే స్టేట్కి వస్తుందని కొట్టరు. కింద ట్రైన్ చేస్తున్నా. నిజంగా ఇంత బాట కూడా వచ్చలేదు మనకి. సరదారా ఎందుకు ఓకే, ఇంక ఛాలెంజ్ అయితే మనకొద్దు మళ్ళీ. సో గాయస్, ఇంతకు ముందు అయితే మనం స్టార్ట్ చేసిన మ్యాచ్ వచ్చేసి అదైతే మనకి అంటే ఆపోనెంట్ ఎనిమి రాలేదన్నమాట. సో మనం ఇన్ని వెపన్స్ కొనుక్కొని వేస్ట్ అయింది. లాస్ట్ మ్యాచ్ అయితే మటుకు ప్లేయర్ అయితే మనకి పడలేదు. సో అందువల్లే బయటికి వెళ్ళిపోయాం మనం. ఓకే, ఈసారి అయితే మనకు ప్లేయర్ పడ్డాడు గైస్. సో మన ఛాలెంజ్ ఇందాక ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే మన ఛాలెంజ్ ఏం చేసామంటే ఓన్లీ ఈ యామోతోనే కొట్టాలి, ఇంకా అడిషనల్ యామో వాడకూడదు అని. నేను ట్రై చేస్తాను, అవ్వకపోతే అయిపోయినట్టు.
నేను ట్రై చేస్తానని చెప్పాను కదా. ఓకే చూద్దాం. కానీ ఒకటైతే నేను ముందే చెప్పేస్తాను, నేనైతే నా వల్ల అయితే ట్రై చేస్తాను. ఇంకా అన్ని బుల్లెట్స్ అయిపోయాయంటే మాట ఆడేస్తాను, ఎందుకంటే ఇందాక అలాగే ఒక ఎనిమిది బయటకు వెళ్ళిపోయాడు. ఓకే నెక్స్ట్ ఇంకో రౌండ్ కూడా అయ్యింది. అసలు నేను చూస్తున్నాను ఏట ఆడుతున్నాడా అని గేమ్ అబ్జర్వ్ చేస్తున్నాను, కానీ అది ఏం కొట్టట్లే, వేస్ట్ గాలాగా ఉన్నాడు ఎవడో. ఓకే చిన్న డిస్టర్బెన్స్ అనమాట, అలా కొంచెం ఎవరో వస్తే మాట్లాడారు. సో డిస్టర్బెన్స్ పట్టించుకోకండి కదా. ఇంకోటి ఇచ్చేద్దామా? తగిలియాలి ఈ పాటికి, ఓకేనా? అయితే అయింది, లేకపోతే లేదు. అయిపోయింది అంతే, సింపుల్. అసలు ఇంత కొన మూమెంట్ లేకుండా ఉన్నాను, అయినా కొన కొట్టలేదు. ఇంకా ఇంత బోటగాళ్ళు అయితే ఎలాగ ఆడతారు మనం. ఈడుకుంటా అది చూడు జామపండు జామపండు, తీరా తమ్ముడు కొడతావా నన్ను కొట్టు నన్ను కొట్టు, పట్టగే పట్టగే, నీకు పట్టొచ్చిందా పిల్ల పట్టొచ్చిందా, నీకు జల్ల పడుతుంది నీకు జల్ల పడుతుంది, చక్కడే వచ్చి దంగలాడితే చక్కడే ఇక్కడ తింగలాడితే టింగుడు తింగుడు టింగులాడితే టింగుడు. సో గైస్ నేనైతే ఛాలెంజ్ ఇస్తున్నా, నా యూఐడి చూపిస్తాను అన్నమాట ఈ రౌండ్ అయిపోగానే. సో ఎవరైనా రిక్వెస్ట్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సరే ఇప్పుడు ఒక రౌండ్ ఇస్తాం కానీ మనం ఒక రౌండ్ చనిపోదాం, ఎందుకంటే కూర్చో మనం అది తప్పది. ఒక రౌండ్ ఓడిపోయాం అనుకో మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నాకు ఉంటుంది, మీకు ఉంటుందో లేదో. చచ్చిపోతుంది అట్లా అవుతుంది దగ్గర ఎవడగా సీడు నాకు అలాగే ఎంత చేసినా నాకు హెచ్పి తగ్గే తాగదు, ఎందుకంటే బాడీ డ్యామేజ్ ఇందులో పడదు. తంగలాడితే చక్కర తింగలాడితే కటింగ్ కటింగ్ కటింగ్. అది కొట్టాడు రాయ్ తమ్ముడు కొట్టాడు రాయ్. మనం ఆడిస్తే ఇప్పుడు చూడండి ఖాళీ ఆడితే ఆట ఆట అప్పు 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 ఆట అప్పు. ఆడితే ఇలా ఉంటుంది ఖాళీ ఆడించే ఆట, చెప్పా కదా. సో ఎవరైనా సరే నాకు రిక్వెస్ట్ పెట్టాలనుకున్నా, నాకు ఛాలెంజ్ చేయాలనుకున్నా 1v1, మీరు ఫస్ట్ చేసే పని ఏంటంటే గాయ్స్ చూడండి నేను చూపిస్తాను. సారీ ఇదిగోండి నా యూఐడి అన్నమాట, ఇది ఎక్కడుంది, ఇదిగోండి ఇది 8187032057 ఇదన్నమాట నా యూఐడి. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నాకు వచ్చి మీరు రిక్వెస్ట్ పెట్టండి, ఓకే? 192 నెంబర్స్ అయితే మన అకౌంట్ విజిట్ చేశారు. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో 1v1 ఆడడానికి నేను ఆడుతున్నాను అనమాట. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు రిక్వెస్ట్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట.